ముందు ఇందాక చెప్పినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటకి ఆయనే గౌరవం ఇచ్చుకుంటలేడు. జనం ఏం గౌరవం ఇస్తారు చెప్పండి? బయటికి పోతే జనం ప్రభుత్వం మీద తుమ్మని ఊస్తున్నారు. ఇద్దరిపోతున్నది బయటికి పోవాలంటే ప్రభుత్వం పెద్దలు ఎవరైనా కూడా. అరే నువ్వు ఇచ్చిన మాట నువ్వే కట్టుబడి లేకపోతే జనం నీకు ఎందుకు గౌరవం ఇస్తారు? నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి నీ మాటకు నువ్వే గౌరవం ఇచ్చుకోవా? అసెంబ్లీ వేదికగా చెప్పినావు కదా, ఇప్పుడు సిగ్గు అనిపిస్తలేదా కొంచెమన్నా? అసెంబ్లీ వేదికగా చెప్పుకొచ్చారు కదా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, బెనిఫిట్ షోలు ఉండవు, టిక్కెట్ల ధరలు పెంచం. ఇప్పుడు నేను అడుగుతున్నా, తెలంగాణ రైతాంగమా సిద్ధంగా అండి? మీకు గనక గిట్టుబాటు ధర లేకపోతే ఎస్ జంగ్ సార్ నువ్వుదండి, మీకు 9,000 గంటగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళెవరో పాటలు 75 కోట్లు పెట్టి తీసినా అని చెప్పి దిల్ రాజు చెప్పగానే తెల్లారే టికెట్ రేట్లు పెంచిన రేవంత్ రెడ్డి, మనం 6 కాలం కష్టపడి చెమటోర్చి రక్త మాంసాలు అక్కడ మనం వడ్డించి మనం అంతా కూడా పంటను సదును చేసి పంటను తీసుకొస్తే మిర్చి రైతులు ఉన్నారు. ఇప్పుడు మిర్చి రైతులారా సిద్ధంగా అండి, మిర్చి రైతులారా సిద్ధంగా అండి. మీ పంటకు తెగుళ్ళు వచ్చినాయి, మీ పంటకు సరైన ధర మద్దతు ధర లేదు అని మీరు కనుక అనుకుంటే, మీ పంటకు ఇబ్బంది పడ్డం, మీ పెట్టుబడి కనుక నాశనం అయిపోయింది కనుక అనుకుంటే ఎస్ ఈ ప్రభుత్వాన్ని కడిగి పారడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీకు అండగా ఉంటాం. డెఫినెట్గా మీరు సిద్ధం కావాలి. ఎందుకంటే అంటే చూడండి, ఇక్కడ మొన్ననే ఆయనే అన్నాడు, ఏమన్నాడు? మేము టికెట్ ధరలు పెంచాం, మేము బెనిఫిట్ షోలు ఇయ్యం అని చెప్పిండు కదా. ఇది నిన్న జీవో విడుదలైంది. ఒకటి ఏం విడుదలైంది ఇక్కడ చూడండి. ఇగో ఇన్ ద రిఫరెన్స్ ఫ్రమ్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి వాళ్ళకు వినతి వచ్చిందట. ఏమని? మేము గేమ్ చేంజర్ అనే సినిమాని తీసినాం, పెద్ద ఎత్తున దీనికి రిలీజ్ 10వ తారీఖున ప్లాన్ చేసినాం. ద ఫిలింకి బాగా బడ్జెట్ అయింది, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకే మేము ఈ సినిమాని బెనిఫిట్ షోలో భాగంగా 5 షోలు అపార్ట్ ఫ్రమ్ 5 షోల కంటే ప్రతిరోజు జరిగేటువంటి 5 షోల కంటే ఇంకో షో ఎక్కువగా వేసుకుంటాం, బెనిఫిట్ షో వేసుకుంటాం అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసిరట. ఎవరు? శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఓనర్ ఎవరంటే దిల్ రాజు. తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజల్ని తాగుబోతులు అని చెప్పి మాట్లాడిన దిల్ రాజు ఉన్నాడుగా, దొంగ దిల్ రాజు. దీనికి నేను దొంగ అని ఎందుకు అంటున్నాడు? అంటిల్ ఆర్ అన్లెస్ ఆయన క్షమాపణ కోరేంత వరకు కూడా నేను మార్చుకున్న అభిప్రాయాన్ని. నువ్వు తెలంగాణ సమాజాన్ని క్షమాపణ కోరేంత వరకు నేను అభిప్రాయాన్ని మార్చుకొని నువ్వు దొంగ దిల్ రాజు అని చెప్తాను ఈ పేరు, నువ్వు దొంగ దిల్ రాజు అని చెప్తాను ఈ పేరు. నేను నా ప్రాంతాన్ని మీద నాకు అభిమానం ఉండదా? నువ్వు ఈ ప్రాంతంలో నువ్వేం చెప్పుకుంటున్నావు? మరి నువ్వు ఈ ప్రాంతం అయినప్పుడు ఈ ప్రాంతం కోసం ఏం కృషి చేసినావు? నువ్వు ఈ ప్రాంతాన్ని పట్టుకొని తాగుబోతులు అంటావా? ఆంధ్ర వాళ్ళు వైబ్ ఇస్తారు, ఇక్కడ వాళ్ళు వైబ్ ఇయర్ అంటావా? సో ఇదే దొంగ దిల్ రాజు. దీనికి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్కి ఆయన ఓనరు. సో ఆయన ప్రొడక్షన్లో వచ్చినటువంటి గేమ్ చేంజర్ సినిమా చాలా హై బడ్జెట్తో వచ్చింది. 10వ తారీఖున మేము రిలీజ్ చేస్తున్నాం, అంటే రేపు రిలీజ్ కాబోతున్నది. మాకు బెనిఫిట్ షోకి అవకాశం కల్పించమని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారట. ఆ రిక్వెస్ట్కి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ హియర్ బై అకార్డ్ పర్మిషన్స్ ఫర్ స్క్రీనింగ్ అడిషనల్ షోస్. ఏంటిది? రెగ్యులర్గా జరిగేటువంటి ఆ 5 షోల కంటే కూడా +1 షో బెనిఫిట్ షోకి పర్మిషన్ రిలాక్సేషన్ ఇచ్చినాం. రిలాక్సేషన్ ఆఫ్ రూల్స్ అండ్ గైడ్లైన్స్ స్పెసిఫైడ్ ఇన్ ద రిఫరెన్స్ 192 cited for the all theaters situated across తెలంగాణ స్టేట్. ఏంటిది? ఇక్కడ రాత్రి 1 గంటకు బెనిఫిట్ షో వేసుకుంటామన్నట వాళ్ళు. రాత్రి 1 గంటకు బెనిఫిట్ షో వేసుకుంటామని వాళ్ళు అడిగితే 1 గంటకు బెనిఫిట్ షో వద్దని చెప్పి దాన్ని కొట్టిపారేసినాము, మేము చాలా ఉద్ధరించినాము. కానీ ఈ బెనిఫిట్ షోని 4 గంటలకు వేసుకోవచ్చు. రేపు ఉదయం 4 గంటలకి బెనిఫిట్ షోలట గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి. ఇంత హుటాహుటా నీకు ఏమొరిగింది నాకు అర్థం కాదు. ఏమన్నా ఇబ్బంది పడరా? లేకపోతే ఏమన్నా రాత్రి ఎమర్జెన్సీయా? ఏంది ఎమర్జెన్సీ క్రియేషన్? ఏమన్నా అనారోగ్యంతో బారిన పడరా? ఇబ్బంది పడరా? రోగాల బారిన పడరా? ఇంత ఎమర్జెన్సీగా జీవో రిలీజ్ చేసి రేపటికల్లా ఇది అమలు కావాలని చెప్పడం ఏంది? వీళ్ళు ఇక్కడ ఏమంటారు? 4ంటికి షో పెట్టుకోవచ్చు అట, బెనిఫిట్ షోలు లేవని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి, మీ ప్రభుత్వం సిగ్గు తప్పింది. తెలంగాణ సమాజానికి ఇచ్చినటువంటి హామీని మర్చిపోయిర్రు. తెలంగాణ సమాజానికి అసెంబ్లీ వేదికగా మాట్లాడే మాటల్ని మీరు మర్చిపోయిర్రు. నీ మాటలు నువ్వు గౌరవం ఇవ్వకపోతే తెలంగాణ సమాజం ఏం గౌరవిస్తుంది? 4 గంటలకి మళ్ళీ బెనిఫిట్ షో పెట్టడమే కాకుండా టికెట్ ధరలు పెంచుకోవచ్చట. 150 రూపాయలు టికెట్ ధరలు పెంచుకోవచ్చట. మల్టీప్లెక్స్లకి, సింగిల్ స్క్రీన్ థియేటర్లకి అయితే 100 రూపాయలు పెంచుకోవచ్చట. ఇంత దిక్కుమాల ముచ్చటిది. నిన్న సాయంత్రం నుంచి కూడా నేను ఈ వార్త, ఈ జీవో విడుదల కావడం తర్వాత నుంచి కూడా నేను చాలామందిని ట్రై చేసిన. దీని నుంచి అభిప్రాయం తీసుకుందామని. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు లైవ్లో జాయిన్ అవుతారా అని ఒక 10 మంది దాకా ఫోన్ చేసిన. ఎవ్వరు సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు తప్పని. నేను గతంలో చెప్పినా మీకు ఆల్రెడీ. రాత్రి ఒక జీవో ఇచ్చేసి ఎవరికి బయటపడకుండా మళ్ళీ పెంచుతారు చూడండి, ఆయన బయటకు ఏర్పడకుండా చేస్తారు చూడండి అని చెప్పేసినా అనుకున్నట్టుగానే జరిగింది.
100 మందికి 100 రూపాయలు పెంచుకోవచ్చట. తర్వాత నెక్స్ట్ డే ఇది ఎవరిది ఈ 10th రోజు అంటే రేపు 10th జనవరి రోజు ఈ సెకండ్ నిబంధన ఏమని 4 గంటలకు బెనిఫిట్ షో, తర్వాత 150 రూపాయలు మల్టీప్లెక్స్లకు పెంచుకోవచ్చు, సింగిల్ స్క్రీన్లకు 100 రూపాయలు పెంచుకోవచ్చు. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకో వివరణ ఇస్తారు కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు, మేము గతంలో వాళ్ళు 100లకు 1000 పెంచుకుంటే మేము అంత పెంచలేదు, కేవలం 150 రూపాయలు మాత్రమే పెంచినాం, ఫస్ట్ రోజు మాత్రమే, అది ఫ్యాన్స్ వెళ్ళే షో మాత్రమే, సామాన్యులు ఎవరు పోరు అని చెప్పి వివరణ ఇస్తారు కావచ్చు పాపం వాళ్ళు. మళ్ళీ దీనికి ఆల్రెడీ రెడీ అయి ఉంటారు కావచ్చు వాళ్ళు. అది ఎంత పెంచా నువ్వే మాట ఇచ్చినావు, ఎంత పెంచుతావు? రూపాయి పెంచినా పెంచినట్టే, రూపాయి పెంచినట్టే. పెట్రోల్ ధరలు పెంచితే పెట్రోల్ ధరలు పెంచితే రూపాయి అని చెప్పి మనం మాట్లాడుకోమా? నువ్వు రూపాయి పెంచినట్టే ఎట్లా పెంచుతావు? నీ మాటకు నువ్వు కట్టుబడి లేకుండా ఎందుకు దాని నుంచి బయటకు వస్తావు? ఎవరికి తలగ్గినావు? ఈ దిల్ రాజు దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏం తీసుకున్నది? ఈ సినిమాలో వాటా బడ్జెట్, ఈ సినిమాలో కనుక లాభాలు వస్తాయి రాష్ట్ర ప్రభుత్వానికి అయినా పెట్టుబడి వస్తుందా? ఈ సినిమాల వాళ్ళు ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఉపాధి వస్తుందా? ఆర్థిక సంస్కరణ ఏమన్నా, ఆర్థికంగా ఏమన్నా సంక్షోభం నుంచి బయటపడతామా? ఇది ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రం ఒరిగేరేంది ఇది? నిజంగా సినిమా బాగుంటే ఇదే 150 రూపాయలు 100 రూపాయలు దగ్గర మీరు కనుక ఇవ్వకపోయి ఉంటే సినిమా మంచిగా చూస్తే లాభాలు వస్తాయి కదా. రాష్ట్ర ప్రభుత్వానికి ఒరిగేదేంది? దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏం బెనిఫిట్ పొందుతుంది? ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నేను కూడా ఇదే సంబంధిత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లాగానే మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఆన్ రికార్డ్ నేను లైవ్ ద్వారా ఒక వీడియో ఫుటేజ్ ద్వారా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఐ రిక్వెస్ట్ తెలంగాణ గవర్నమెంట్, సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో మిర్చి పంట మొత్తం కూడా తెగుళ్ళు వచ్చి నాశనం అయిపోతున్నది. గత సంవత్సరం ఇట్లాగా జరిగింది, ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. మీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అన్నారు కాబట్టి ఈ రైతుల్ని ఆదుకోండి. వాళ్ళు కొన్ని లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఆ పంటనేస్తారు, వాళ్ళకు మద్దతు ధర కల్పించండి, ఆ రైతుల్ని ఆదుకోండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మరి మీరు ఏం సమాధానం చెప్తారో చెప్పండి. మీరు ఇట్లాగే ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ రిక్వెస్ట్ చేస్తే టికెట్ ధరలు పెరిగినాయి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ వాళ్ళకి ఏమైనా దయచేసి సహాయం చేయండి. రైతులకి స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయి. కాలేజీలకు పోయి సర్టిఫికేట్ ఇరా అంటే వాడు సర్టిఫికేట్ ఇవ్వకుండా బ్లాంక్ చెక్ ఇస్తే నీకు నేను సర్టిఫికేట్ ఇస్తా, రియంబర్స్మెంట్ పడితేనేమో నేను చెక్కును ఏం చేయాలి, లేకపోతే చెక్కును మాత్రం వాడుకుంటా, డబ్బులు రాసుకుంటా, నువ్వు కంపల్సరీగా మాకు సమాధానంగా ఉండాల్సిందని చెప్పి బ్లాంక్ చెక్ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీసుకుంటున్నారట. బ్లాంక్ చెక్కు తీసుకుంటున్నాడు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి. ఒకనొక చోట నాకు పాపాలు బయటికి చెప్పండి, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కానీ ఒక నర్సింగ్ విద్యార్థిని చదువు అయిపోయింది, అక్కడ నుంచి వేరే ఉద్యోగానికో లేకపోతే ఇంకో దానికో పోదామనంటే ఏం సపోర్ట్ చేయకపోతే భూమి పత్రాలు పెట్టి అరెకరం భూమి పత్రం పెట్టి సర్టిఫికేట్ తీసుకొని పోయినట్టు. అయ్యా గది విడుదల చేయి, ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ కదేందో చూడు, ఇంకా స్కాలర్షిప్ కదేందో చూడు. వాటి గురించి సంబంధం లేదు, వాటి గురించి పట్టించుకో మేము. కానీ ఇది కావాలా నీకు? నీ మాటకు నువ్వే గౌరవం ఇస్తావు రేవంత్ రెడ్డి. రేపటి రోజున ప్రజలు నీకేం గౌరవం ఇస్తారో గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించండి. ఇక సెకండ్ డే ఏంటిది? మళ్ళా 11వ తేదీన నార్మల్గా ఎంత 100 రూపాయలు మల్టీప్లెక్స్లకి 100 రూపాయలు, తర్వాత సింగిల్ స్క్రీన్ థియేటర్ 50 రూపాయలు. మొదటి రోజు మాత్రం 150 రూపాయలు మల్టీప్లెక్స్లకి, తర్వాత సింగిల్ స్క్రీన్ థియేటర్లకి 100 రూపాయలు. సెకండ్ డే అంటే 11వ తేదీ నుంచి 19 దాకా సుమారుగా 9 రోజులు జనం చీదరించుకుంటున్నారు. జనం ఊరికనే రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నట్టు ఏమో అనుకున్నాం. ఇటువంటి చేసిన తర్వాత నీ మాటకు నువ్వే గౌరవం ఇవ్వకపోయినాక జనం ఏం గౌరవం ఇస్తారు నీకు? సామాన్యులు ఏం గౌరవం ఇస్తారు? ఇంకా నీకు ఎందుకు గౌరవం ఇవ్వాలా? ఫస్ట్ చెప్పు. నువ్వు నీ మాటకు నువ్వు కట్టుబడి లేవు. రైతు భరోసా మీద కట్టుబడి లేవు, తగ్గిచ్చిర్రు. ఈ మాటకు సంబంధించి అసెంబ్లీ వేదికగా మాట్లాడిన మాటలకు కట్టుబడి లేవు. 2 లక్షల ఉద్యోగాలంటే కట్టుబడి లేవు. ఏం ఒక్కటన్నా కనీసం సరే అవన్నీ పోని, ఆ రైతు 1 లక్ష ఉద్యోగాలకు సంబంధించిన అంశం కానీ లేకుంటే రైతు భరోసాకు సంబంధించి ఆర్థిక సంక్షోభానికి సంబంధించిన అంశం ఉన్నదని రిక్వెస్ట్ పెట్టుకున్నావు. సరే ప్రజలు నమ్మే వాళ్ళు నమ్ముతారు, లేదా విమర్శించేవారు విమర్శిస్తారు. కానీ ఇక్కడ ఏం ఒరిగింది? దీనికి ఎందుకంత హుటాహుట్ట నీ మాట నువ్వు ఎందుకు మార్చుకున్నావు? ఒక ప్రైవేట్ దానికి లాభం చేకూర్చే పని ప్రభుత్వం ఎందుకు చేయాలి? దీన్ని డెఫినెట్గా ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి. ఎందుకింత ఆగ్రహం వస్తుందో, ఎందుకింత అంటే అసెంబ్లీ వేదికగా మాట్లాడిన మాట కదా. ఇంతమంది జనాన్ని, ఇంతమంది ప్రజల్ని, ఇంతమంది జర్నలిస్టులు నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పిన పుచ్చుకున్న ఆయనకి. హ్యాట్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి అన్న. ఇప్పుడు నేను హ్యాట్స్ ఆఫ్ గారు జనం ఉమ్ముతురు అని చెప్తున్నా మీ మీద. జనం అంతా కలిసి ప్రభుత్వం మీద తూ అని ఊస్తున్నారు ఈ నిర్ణయం పట్ల. ఏంది నిర్ణయం? ఈరోజు ఏసీబీ ఎదుట హాజరు కాబోతున్నారు కేటీఆర్.